హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో విషయానికి వస్తే మనకి చాలామంది యూట్యూబ్లో అయితే మనకి మెసేజ్ చేయడం జరిగిందండి. పూర్తి విడికాలు గురించి అయితే ఒక మంచి వీడియో చేయమని చెప్పారండి. అంటే కోళ్ళని మనం ఎలా పోల్చడం ఎట్లా ఏంటనేది ఒక వీడియో చేయమని చెప్పారండి. అయితే మనకు చూడండి ఫ్రెండ్స్, వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటిదంతా మనం చూడండి ఫ్రెండ్స్, 6 నిమిషాల నిడివితో మనం వీడియోని చేయడం జరిగింది. ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి పుంజులు, పెట్టలు, వీడియోస్ పిక్స్ కానీ అన్నీ కూడా ప్యూర్ విడికాలు జాతికి చెందినటువంటి ఈ బొబ్బులి, ఈ టేకర ఇట్లాంటి లైన్లోనేనండి. ఇవన్నీ కూడా చాలా మంచి లైనేజ్ అండి. ఇది చాలా ఓల్డ్ లైనేజ్ అని, ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇది ఉండేటటువంటి ఓల్డ్ లైన్ అండి. ఇది మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో చాలామంది దగ్గర ఉన్నాయండి. ఇవి చాలా వరకు వీటిని అంతరించిపోయినాయి. బ్రీడ్ కూడా వేరు వేరు వీటికి వేసి పెట్టలు కొంతమంది దగ్గర ఉంటే, పుంజులు కొంతమంది దగ్గర ఉండి వేరే పెట్టల మీద బ్రీడర్స్ని వేసేయడం వల్ల కొంత క్రాస్ కూడా అయిపోయినాయి. కానీ ఒరిజినల్గా ఉండేటివి కూడా చాలామంది దగ్గర ఉన్నాయండి. కానీ అవి ఇప్పుడు చాలామంది బయటికి వాళ్ళ యొక్క బ్రీడ్ బయటికి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళ బ్రీడ్ మీద ప్రేమతో చాలామందికి బయటికి అయితే ఇవ్వడానికి ఇష్టపడరండి. ఎంతో తెలిసిన వాళ్ళకైతే ఇస్తుంటారు. చూడండి, ఆ బ్రీడ్ అయితే ఉందండి, అది ఎక్కడికి పోలేదు, చాలా వరకు ఉంది. ఈ డిసీజుల కారణంగా కొన్ని దగ్గర కూడా ఆ ఓల్డ్ బ్లడ్ లైన్ అనేది అలాగా అంతరించిపోతుంది. ఎవరో ఉన్న వాళ్ళ దగ్గర అయితే ఆ బ్రీడ్ని కాపాడి వాళ్ళైతే మ్యాక్సిమం బయటికి ఇవ్వట్లేదు. అది ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విడికాలను పోల్చడం ఎట్లా అంటే ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు వీడియోలో ఫర్ ఎగ్జాంపుల్ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు పెట్టని మీరు గమనించినట్టయితే వాటికి చూడగానే ఒక రౌండ్ బాడీ ఉంటుందండి. నార్మల్ కోళ్ళతో పోల్చితే ఇవి ఏంటంటే చాలా పెద్దగా ఉండి, పుంజులు అయితే మినిమం 22.5 నుండి 24 సైజు వరకు ఉంటాయండి. ఊరకనే హెవీ సైజ్ అయినా కాదు, అలాగని బాగా చిన్న సైజు ఉండవు. చూడడానికి మీడియం సైజులో ఉండి కనీసం 22.5 సైజు నుండి 24 వరకు ఉంటుందండి. పెట్ట కూడా 21 సైజు ఉండి, ఇక వీటి వెయిట్ విషయానికి వస్తే పెట్ట కూడా ఎగ్స్ పెట్టే సమయంలో 4 కేజెస్ వరకు ఉంటుందండి. అదే పుంజుగానే అయితే 5.5-6 కేజీల వరకు కూడా ఉంటుందండి. 4 కేజీల నుండి 6 కేజీల మధ్యలో ఉంటాయి. వీటిలో రంగులు కూడా డేగలు ఉంటాయండి, కాకులు ఉంటాయి. ఎక్కువగా డేగలే ఉంటాయండి ఇవి. యాక్చువల్గా ఇది బ్రీడ్ అనేది అలాగ కొంచెం బ్రీడ్లో అటు ఇటు పెట్టలు, పుంజులు వాటి లైనేజ్ మారడం వల్ల మనకి కొన్ని సవలాలు కూడా వస్తాయండి. నల్ల సవలాలు ఇట్లా. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు పుంజు చూడండి, ప్యూర్ డేగ. దీనికి యొక్క లక్షణాలు ఏంటంటే హెవీ సైజు ఉంటాయండి. వీటి బోన్ కానీ డబల్ బోన్ ఉండి మనకి మంచి కాలు గట్ట బలంగా ఉంటాయండి. హెడ్ దగ్గర నుంచి టెయిల్ వరకు తీసుకున్నట్టయితే కొన్ని మండి జుత్తులు ఉంటాయి, కొన్ని చిలకడ జుత్తులు ఉంటాయండి. వాటి చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న పుంజు మాదిరిగా మనకి మెడకట్టు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. మెడ పూస అనేది చాలా దట్టంగా ఉండి బిగువుగా నాగుపాము మాదిరిగా పగడెత్తినట్టు ఉంటాయండి. పందానికి సై అంటే సై అన్నట్లే ఎప్పుడు నిల్చుంటాయండి. స్టడీగా నిల్చొని బోర విరుచుకుంటూ నిల్చుంటాయి. వాటి కాళ్ళు కానీ వాటి రెక్కలు కానీ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. మిగతా కోళ్ళతో పోల్చితే ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి కొట్లాడేటప్పుడు కూడా బరిలో నుంచి కనీసం వీటికి పారిపోవడం అనేది తెలియదండి. బరిలో ప్రాణాలు కోల్పోతాయి తప్ప పారిపోవడం అనేది వాటి చరిత్రలోనే లేదండి. అసలు అంత వీరోచితంగా పోరాడి చనిపోతాయి తప్ప బరిలో పారిపోవడం అనేది 99% ఉండదండి. వీటి తాలూకా ప్రధాన లక్షణంలో అదొక లక్షణం. ఇవి తిరగడానికి కూడా మ్యాక్సిమం ఆ బ్రీడ్తో అలాగా పుంజు, పెట్ట, ఆ పిల్లలు అలాగే తిరుగుతుంటాయండి. మిగతా వీటితో కూడా అంతగా కలవు. వీటికి ప్రధానంగా నెంబర్ 1 క్వాలిటీ ఇంకోటి ఏంటంటే, ఎన్ని జబ్బులు వచ్చినప్పుడు కూడా ఇది తట్టుకుంటుందండి. దీనికి ఉండే ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి అనేది మిగతా కోళ్ళతో మెట్టవాటం కానీ నార్మల్గా పూరి కోళ్ళు కానీ మిగతా టర్కీ, గిన్నె కోళ్ళు, ఈ మిగతా ఏవైనా ఉంటాయి కదండి, వాటన్నిటితో ఇలాంటి ఎక్సెట్రా ఏ బ్రీడ్తోనైనా మనం పోల్చుకున్నప్పుడు ఏమవుద్దంటే వీటికి మిగతా వీటితో పోల్చుకుంటే మాత్రం చాలా ఇమ్యూనిటీ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనకి ఫిబ్రవరి
సంక్రాంతి తర్వాత మనకు వచ్చే ఈ రకరకాల డిసీజ్ వల్ల ఈ మనకి మొత్తం చనిపోవడం జరిగిందండి. మా దగ్గర చాలా వరకు కొన్ని కోళ్ళు అయితే చనిపోయాయి. కానీ మా దగ్గర ఎప్పుడో 4-5 ఇయర్స్ నుంచి ఒక డాగ పెట్ట ఉందండి. అది ప్యూర్ విడికాలు లైను. ఇప్పుడు ఈ పుంజి తాలూకు లైన్ అండి అది. అది అయితే దానికి అసలు ఏమీ కాలేదండి. అది బతికింది. మాకు చాలా వండర్ అనిపించింది. అప్పుడు అనిపించింది అనమాట దాని తాలూకా ఇమ్యూనిటీ ఎంత ఉంది. ఇలాగా ఉంటుందండి వీటి తాలూకు బ్రీడ్ అయితే. తోకలు కూడా వీటి ఫెదర్స్ కూడా చాలా ఉంటాయండి, షైనింగ్ ఉంటాయి. వీటిలో కొన్ని పెట్టలకు కూడా కాటాలు వస్తాయండి. అలా కాటాలు ఉండే పెట్టలు ఉంటాయి, కాటాలు లేని పెట్టలు ఉంటాయండి. ఇలా ఈ విడికాలను అయితే పోల్చాలండి. చూడడానికి కూడా చాలా షైనింగ్ ఉంటాయి. ఎక్కువ దానాలు కూడా మంచిగా తీసుకొని చాలా అందంగా ఉంటాయండి. ఫామ్లో మనకు ఒక 10 కోళ్ళు ఉన్నాయంటే అందులో ఒక విడికాలు కోడి ఉందంటే పట్టుని తెమ్మంటే అదే తెస్తారండి ఎవరైనా. ఇలా పోల్చుకోవాలండి. థ్యాంక్ యూ.